లోక్ భవన్ హైదరాబాద్. తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా అభివర్ణించారు. మంగళవారం లోక్ భవన్ లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహారాజ్, వెలుగుమట్ల ఇండ్ల కూల్చివేత బాధితులు, ట్రిపుల్ ఆర్ నిర్వాసితులు, పరిగి మండలం కడ్లాపూర్ ఇండస్ట్రియల్ పార్క్ బాధితులతో కలిశారు. ఈ సందర్భంగా వెలుగుమట్లలో ఇండ్ల కూల్చివేతలు, ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పులు, రాయగిరి భూసేకరణ, కడ్లాపూర్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూసేకరణ ప్రయత్నాలపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కల్వకుంట్ల కవిత, తెలంగాణ రక్షణ సేన మరియు ధర్మ సమాజ్ పార్టీ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నాయని తెలిపారు. వెలుగుమంట్ల బాధితులకు అదే ప్రాంతంలో భూమి ఇవ్వటానికి ప్రభుత్వం అంగీకరించిందని, పరిగి మరియు ట్రిపుల్ ఆర్ భూసేకరణ పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయని చెప్పారు. ఇవి పాక్షిక విజయాలేనని, పూర్తి న్యాయం కోసం కేంద్ర ప్రభుత్వం జోక్యం అవసరమని పేర్కొన్నారు. అదేవిధంగా ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ 4 సార్లు మార్చిన అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితిపైన స్పందించిన కవిత, అనేక ప్రాంతాల్లో రైతుల ధాన్యం కొనుగోలు కాకుండా అలాగే ఉందని ఆరోపించారు. వెంటనే రైతుల ధాన్యం కొనుగోలు చేసి వారికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.